మార్చిలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళబోయే విద్యార్థులకి మ్యాథమెటిక్స్లో ఈజీగా పాస్ మార్క్ పొందటం కొరకు 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ వీడియోలుగా చేయడం జరిగింది. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇంటర్వల్ చాయిస్ ఉంటుంది. ఈ 29 క్వశ్చన్లో రూట్ 2, రూట్ 5, రూట్ 3, రూట్ 7, రూట్ 11 అలా ఏదో ఒకటి టు ప్రూవ్ ఇర్రేషనల్ అని ఇస్తారు. ఇది రియల్ నెంబర్స్ నుంచి వస్తుంది. అట్లాగే 30 క్వశ్చన్ ట్రైసెక్షన్ ప్రాబ్లం కానీ, 4 ఈక్వల్ పార్ట్స్ కానీ, రాంబస్ ఏరియా కానీ, ఇట్లా ఈ మూడిట్లో నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 31కి మీన్, మోడ్, మీడియన్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవటం ఏదో ఒక ప్రాబ్లం ఇస్తారు. అట్లాగే మోడ్, మీడియన్ ఫార్ములా రాసి వాటి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా 4 మార్క్స్కి రావచ్చు. 32 క్వశ్చన్ 8 మార్క్స్కి వచ్చేపాటికి ప్లేయింగ్ కార్డ్స్ లేకపోతే బాక్స్ కంటైన్స్ 90 నంబర్ కార్డ్స్ 1 డై కానీ 2 డైస్ కానీ త్రో చేసినప్పుడు వాడి యొక్క నంబర్స్ ప్రాబిలిటీ కానీ అలా 32 క్వశ్చన్లు అడుగుతారు. 33 వచ్చేపాటికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ద గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని ప్రూవ్ చేసి సాల్వ్ గ్రాఫికల్లీ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. దీని ఇంటర్నల్ చాయిస్ కూడా గ్రాఫ్ లెక్క ఉంటుంది. ఇలా ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కనీసం ఒక పాస్ మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఫస్ట్ ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కనీసం C, D గ్రూప్ విద్యార్థులు ఎవరైతే మ్యాథమెటిక్స్లో వెనకబడి ఉంటారో వారు మరి ఈ 5 చాప్టర్స్ అన్న మినిమం ప్రిపేర్ అయితే పాస్ మార్కులు ఈజీగా పొందొచ్చు. రియల్ నెంబర్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ కనీసం 40 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ వెయిటేజ్ ప్రకారం 2 మార్క్స్ కానీ, 4 మార్క్స్ కానీ, 8 మార్క్స్ కానీ ఏ చాప్టర్ నుంచి వచ్చిందో కూడా ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది. మరి 8 మార్క్స్ సమ్స్ని 5 నెంబర్స్గా డివైడ్ చేసాం. అంటే 5 వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ వీడియో 29 సమ్ ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయటం ఫస్ట్ సమ్ అది. ఇదే మాదిరిగా సిమిలర్లీ రూట్ 2, రూట్ 3, రూట్ 7, రూట్ 11 కూడా ప్రూవ్ చేయొచ్చు. ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. సొల్యూషన్ వి యూజ్ కాంట్రడిక్షన్ మెథడ్. మరి యాంటీ మెథడ్ ఎన్నుకున్నాం. లెట్ అస్ అస్యూమ్ దట్ రూట్ 5 ఈజ్ రేషనల్ నెంబర్. రూట్ 5 రేషనల్ నెంబర్ అనుకుంటే వీ క్యాన్ రైట్ ఎనీ రేషనల్ నెంబర్ని ఫ్రాక్షన్గా A/Bగా రాయొచ్చు. B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. హియర్ A, B ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ మీన్స్ దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్స్. A, Bకి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. కేస్ 1 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు A/B. A/B రాసాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్స్ అప్లై చేసాం. అప్పుడు రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A/B హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయినాయి. రైట్ సైడ్ A²/B². B స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాం. 5ని రైట్ సైడ్ డెనామినేటర్గా రాసాం. అప్పుడు B² ఈక్వల్ A²/2, A²/5. ఈ A²/5 అంటే A²ని 5 డివైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో 5 డివైడ్స్ A, అంటే A అనేది ఫ్యాక్టర్గా, ఈ 5 అనేది Aకి ఫ్యాక్టర్గా వచ్చింది. సో వీ క్యాన్ రైట్ A ఈజ్ ఈక్వల్ టు 5C ఫర్ సమ్ ఇంటీజర్ C రాసాం. ఇక్కడ B² ఈజ్ ఈక్వల్ టు A²/5లో A దగ్గర 5C అప్లై చేస్తే కేస్ 2లో A ప్లేస్లో 5C సబ్స్టిట్యూట్ చేసాం. B² ఈజ్ ఈక్వల్ టు 5C హోల్ స్క్వేర్/5. 5C హోల్ స్క్వేర్ అంటే 5² ఇంటూ C². 5² అంటే 5 × 5. న్యూమరేటర్లో ఒక 5, డినామినేటర్లో 5 క్యాన్సిల్ చేస్తే
మనకి ఫైనల్ రిజల్ట్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5c స్క్వేర్. 5 మల్టిప్లికేషన్ ఉంది రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. బీ స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే బీ స్క్వేర్ని 5 డివైడ్ చేస్తుంది. మరి ఆల్సో డివైడ్స్ 5 డివైడ్స్ బి. ఇక్కడ హియర్ 5 డివైడ్స్ బీ స్క్వేర్ అండ్ ఆల్సో 5 డివైడ్స్ బి. ఫ్రమ్ కేస్ 1 and 2 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. మరి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ది కాంట్రడిక్షన్ బికాస్ ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ యాజ్ ద ప్రూవ్డ్. ఇదే మోడల్లో 5 ఉన్న కడల్లా 2 పెట్టుకుంటే ఈజీగా రూట్ 2 ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ సెకండ్ సమ్ చూద్దాం. ప్రూవ్ దట్ root 2 is irrational. Solution. We use contradiction method. Let us assume that root 2 is rational number. అంటే root 2 ని rational number అనుకున్నాం. rational number అనుకుంటే ఫ్రాక్షన్గా a by b, b is not equal to 0. ఇక్కడ root 2 is equal to a by b, a comma b are co-primes. Case 1. root 2 is equal to a by b, squaring on both sides. రెండు వైపులా స్క్వేర్ని అప్లై చేసాం. root 2 whole square is equal to a by b whole square. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయినాయి. 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. బీ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ రాసి 2ని రైట్ సైడ్ డివిజన్ డెనామినేటర్గా రాసాం. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఇక్కడ ఏ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది అండ్ ఆల్సో 2 డివైడ్స్ ఏ. అంటే ఏకి 2 అనేది ఫ్యాక్టర్ అయింది. సో వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c ఫర్ సమ్ ఇంటీజర్ c. అంటే ఏ బదులు ఏ ప్లేస్లో 2cని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ బై 2 కాబట్టి ఏ ప్లేస్లో 2c రాసాం. 2c హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ c స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ మీన్స్ 2 into 2 by 2 ఉంది కాబట్టి 1 2 క్యాన్సిల్ అవుతుంది. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. 2ని లెఫ్ట్ సైడ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. బీ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే బీ స్క్వేర్ని హియర్ 2 డివైడ్స్ బీ స్క్వేర్ అండ్ ఆల్సో డివైడ్స్ బీ. ఫ్రమ్ కేస్ 1 and 2, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. కామన్ ఫ్యాక్టర్ ఏమో మనం లేదని కో ప్రైమ్స్ అనుకున్నాం బికాజ్ ఏ కామన్ బి ఆర్ కో ప్రైమ్స్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. root 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్ యాజ్ ద ప్రూవ్డ్. ఇట్లా ఇదే మోడల్గా రూట్ 3 కానీ రూట్ 5 కానీ రూట్ 7 కానీ రూట్ 11 కానీ ఏది వచ్చినా ఇట్లాగే సాల్వ్ చేయొచ్చు, ఇర్రేషనల్ ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్ నెంబర్స్లోనే 3-4 స్టెప్స్తో స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది 3 + 2 root 5 ఈజ్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనం అస్యూమ్ 3 + 2 root 5 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనుకోవాలి. We can write a by b is equal to 3 + 2 root 5. a comma b are co-primes. ఇక్కడ 3ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. దాని కూడా రైట్ సైడ్ ప్లస్ ఉంది కాబట్టి a by b - 3 is equal to 2 root 5. నెక్స్ట్ రైట్ సైడ్ 2 మల్టిప్లికేషన్ ఉంది, లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే డివిజన్ అవుతుంది. a by b - 3 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు root 5 అవుతుంది. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ ఏమి లేదు కాబట్టి రేషనల్ నెంబర్ అంటాం. రైట్ సైడ్ root 5 ఉంది కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇక్కడ రేషనల్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ అయింది. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో 3 + 2 root 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, హెన్స్ ద ప్రూవ్డ్. Roman 2 7 root 5. To prove that 7 root 5 is an irrational number, assume that 7 root 5 is a rational number. మనం 7 root 5 ని రేషనల్ నెంబర్ అనుకున్నాం. ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అనుకున్నాం వీ కెన్ రైట్ ఫ్రాక్షన్ a by b, b is not equal to 0. ఇక్కడ a comma b are co-primes. నెక్స్ట్ రైట్ సైడ్ 7 మల్టిప్లికేషన్ ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. a by b 1/7 ఈజ్ ఈక్వల్ టు root 5. లెఫ్ట్ సైడ్
ఎట్లాంటి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి రేషనల్ నంబర్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ స్క్వేర్ రూట్ 5 ఉంది కాబట్టి అది ఇర్రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ ఈజ్ ఈక్వల్ ఇర్రేషనల్ నంబర్ అయింది. ఇట్లా అవటం అనేది కాంట్రడిక్షన్ కాబట్టి ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో 7√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, హెన్స్ ద ప్రూవ్డ్. Roman 3, 6 plus root 2. To prove that 6 plus root 2 is an irrational number. ఇక్కడ 6 plus root 2 అనేది irrational number అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ అది రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. అజ్యూమ్ దట్ 6 plus root 2 is a rational number. 6 plus root 2 is equal to a by b. ఫ్రాక్షన్గా రాసాం. b is not equal to 0. a, b are co-primes. లెఫ్ట్ సైడ్ 6ని రైట్ సైడ్ తీసుకొస్తే అది ప్లస్ అలా మైనస్ అవుతుంది. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a by b minus 6. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ 2 ఉంది కాబట్టి అది ఇర్రేషనల్. రైట్ సైడ్ అట్లాంటి స్క్వేర్ రూట్స్ లేవు కాబట్టి a by b minus 6 రేషనల్ నంబర్. a by b ఈజ్ రేషనల్ అండ్ మైనస్ 6 ఆల్సో రేషనల్ నంబర్. ఈ రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఇట్లా అవటం ఈ కాంట్రడిక్షన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో 6 ప్లస్ root 2 is an irrational number. Roman 4, 5 minus root 3 ని irrational number అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ 5 minus root 3 is an irrational number ప్రూవ్ చేయాలి. అజ్యూమ్ దట్ 5 minus root 3 is a rational number. మస్ట్ రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ అనుకుంటే మరి 5 minus root 3 is equal to a by b రాయొచ్చు. a by b is equal to 5 minus root 3. a, b are co-primes. ఇక్కడ రైట్ సైడ్ 5 ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే -5 అవుతుంది. a by b -5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3. లెఫ్ట్ సైడ్ అట్లాంటి స్క్వేర్ రూట్స్ లేవు కాబట్టి రేషనల్. రైట్ సైడ్ స్క్వేర్ రూట్ 3 ఉంది కాబట్టి రేషనల్. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో 5 minus root 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. Roman 5, 3 root 2. To prove that 3 root 2 is an irrational number అని ప్రూవ్ చేయాలి. అజ్యూమ్ దట్ 3 root 2 is an రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ అయితే మనం ఫ్రాక్షన్గా a by bగా రాయొచ్చు. a by b ఈజ్ ఈక్వల్ టు 3 root 2. a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్స్. ఇక్కడ రైట్ సైడ్ 3 into root 2 అంటే మల్టిప్లికేషన్ ఉంది. దాన్ని లెఫ్ట్ సైడ్ రాస్తే డివిజన్ అవుతుంది. 1/3 into a by b ఈజ్ ఈక్వల్ టు root 2. అంటే లెఫ్ట్ సైడ్ ఎట్లాంటి స్క్వేర్ రూట్స్ లేవు కాబట్టి రేషనల్ నెంబరు ఈజ్ ఈక్వల్ టు root 2 ఉంది కాబట్టి రైట్ సైడ్ ఇర్రేషనల్ నెంబరు. రేషనల్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ అయింది. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో 3 root 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈజీగా 29 క్వశ్చన్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి 8 మార్క్స్ 30 క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి సెకండ్ వీడియో వాచ్ చేయండి.